10 ఏళ్ల పాటు కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అయిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎట్టకేలకు ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ బట్టి విక్రమార్క హాజరయ్యారు. రాహుల్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు బట్టి విక్రమార్క. హైదరాబాద్ ప్రజలకు తాగునీటిని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొంతమంది చేతుల్లో బందీ అయిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల్లో వచ్చి నిజమైన తెలంగాణ ప్రజలకి వనరులు సంపద అంతా వాళ్ళకే చెందాలి. ఆ చెందాలి అని అంటే ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే న్యాయం జరుగుతుందని నమ్మి పార్లమెంట్లో మనకు బలం లేకపోయినప్పుడు అందరినీ ఒప్పించి మెప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సంపదంతా మరి తెలంగాణ ప్రజలకు పంచబడిందా? వనరులన్నీ తెలంగాణ ప్రజలకు ఇవ్వబడ్డాయా? తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం స్వతంత్రంగా బతకగలిగామా? స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగామా అంటే 10 సంవత్సరాలు లేదనే సమాధానం. స్వేచ్ఛ లేదు, మాట్లాడేటువంటి ఇది లేదు, హక్కు లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపద వనరులు మనకు రావాలని అడుగుదామంటే వినేటువంటి మనిషి లేదు. ఒక రాజులాగా రాజరిక పరిపాలన సాగిస్తూ ఉన్న సంపదంతా కొల్లగొట్టి మొత్తం ఒక కుటుంబం మొత్తం ఈ రాష్ట్ర సంపదంతా దోపిడీ చేసింది. ఆ దోపిడీ నుంచి ఈరోజు మన తెలంగాణ ప్రజలు విముక్తి కలిగించి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజల ప్రభుత్వం ఇక్కడ